హాయ్ ఎవ్రీవన్. ప్లేట్ ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి. ఎందుకనంటే ఆల్రెడీ దాంట్లో నేను కారపూస వేశాను. అదే ప్లేట్లో నేను ఇప్పుడు జంతికలు వేస్తున్నాను. 1 కప్పు శనగపిండి, దాంట్లో 1/2 కప్పు వరిపిండి, కొంచెం కారం అండ్ ఉప్పు వేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళతోనే నేను కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ ఒక ముద్దలాగా కలిపి పెట్టుకున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఇందులో షేర్ చేయడానికి ఏముంది అని అనుకోకండి. షేర్ చేస్తే నా వీడియోకి రీచ్ వస్తుందని, లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయని. అండ్ ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ముందే హీట్ అవుతుంది అనేసి. ఆయిల్ వేడెక్కేలోపు నేను జంతికలు ఒత్తేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, దాంట్లోకి పిండిని కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా నీట్గా పెద్ద పెద్ద జంతికల కింద వేసుకున్నాను. నేను ఈ జంతికలు అవుతున్న లోపు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటి అంటే, ఒకరోజు నేను ఇలాగే ఏదో నూనెలో వంట చేశాను. చేసిన తర్వాత ఏదో డీప్ ఫ్రైది నూనె వేడిగా ఉన్నప్పుడే నేను దాన్ని క్యాన్లోకి వేసేయడానికి ట్రై చేశాను. అప్పుడు నా 2 చేతుల మీద పడిపోయి అసలు మధ్యాహ్నం వరకు ఎంత నరకం చూశాను అని అంటే, ఐస్ వాటర్లో అలా చేతులు పెట్టే ఉంచానండి. కనీసం నేను మా పాపకి తినిపించడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఈవినింగ్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అప్పుడు నాకు ఆ మంట తగ్గింది. మీకు ఎవరికన్నా ఈ టిప్ యూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎవరికన్నా కనుక అనుకోకుండా చేతి మీద ఏదన్నా నూనె పడి మంట వస్తే కనుక మనం ఫేస్కి రాసుకునే మాయిశ్చరైజర్ని మన హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తే కనుక మంట వెంటనే తగ్గిపోతుంది. నేను బర్నాల్ అప్లై చేశాను, అయినా సరే నాకు ఆ మంట తగ్గలేదు. సో మీకు ఈ టిప్ యూజ్ అయితే కనుక లైక్, షేర్, కమెంట్.